తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం గ్లామరస్ గా మారింది. ఎన్నికల ప్రచారంలో కూడా సినిమా తారలు హంగామా చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్, వైసీపీ, టీఆర్ఎస్ ఇలా అన్ని ప్రధాన పార్టీల తరపున సినిమా తారలు ప్రచారం చేస్తున్నారు. మిరపకాయ బజ్జీలు వేస్తూ ఓటర్లతో పిచ్చాపాటి మాట్లాడుతూ క్యాంపెయినింగ్ కలర్ఫుల్ గా మార్చేశారు సినిమా స్టార్స్. నారా రోహిత్, అలీ, వేణు, మోహన్ బాబు, 30 years ఇండస్ట్రీ పృథ్వీ ఇలా స్టార్స్ అంతా ఇప్పుడు చిన్న చిన్న పట్టణాల్లోకి, గ్రామాల్లోకి వచ్చేశారు. ఈసారి ఎన్నికల ప్రచారంలో సినిమా తారల సందడి అధికంగా ఉంది. అన్ని పార్టీలకి గ్లామర్ టచ్ వచ్చింది. ప్రతినిధి, జో అచ్యుతానంద వంటి సినిమాలతో ప్రేక్షకులకి చేరువైన నారా రోహిత్ తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారం జోరుగా సాగిస్తున్నారు. నారా రోహిత్ కాకినాడలో ర్యాలీ తీశారు. రోడ్ షోలో పాల్గొని తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో జోష్ నింపారు నారా రోహిత్. అమరావతి నిర్మాణం పూర్తి కావాలన్నా, సంక్షేమ పథకాలు కొనసాగాలన్నా చంద్రబాబు నాయుడిని మళ్లీ గెలిపించుకోవాలని నారా రోహిత్ అన్నారు. మనం రాజధాని ఇంకా పూర్తిగా నిర్మించుకోవాలి, ఆ అవసరం మనకుంది. అందుకే మీరు ఈసారి తప్పకుండా ముందు ఓటేయండి. మీ భవిష్యత్తు నిర్ణయించుకునే అవకాశం మీకే ఉంది. సో అందుకే మీరు అందరూ తప్పకుండా ఓటేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఆ భవిష్యత్తు బాగుండాలంటే నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి. అప్పుడే మన పోలవరం సంక్షేమ పథకాలన్నీ కొనసాగుతాయి. ఖమ్మంలో వేణు తొట్టెంపూడి ప్రచారం తెరాస శ్రేణులకి ఊపు తీసుకొచ్చింది. ఖమ్మంలో పార్లమెంట్ అభ్యర్థిగా తెరాస తరపున బరిలో ఉన్న నామా నాగేశ్వరరావు కోసం ప్రచారం చేశారు వేణు. స్వయంవరం వంటి హిట్ సినిమాలో నటించిన వేణు ఖమ్మం వీధుల్లో కాలినడకన ప్రచారం చేయడం హైలైట్. తెరాస పాంప్లెట్లు పంచడం, కూరగాయల మార్కెట్లో కూరగాయలు అమ్మడంతో పాటు ఓ మిర్చి పండి వద్ద బజ్జీలు కూడా వేశారు వేణు. అలాగే ఓ సెలూన్లోకి అడుగుపెట్టి ఓ వ్యక్తి గడ్డం కూడా తీసి ఎన్నికల ప్రచారం ఉధృతిని కొనసాగించారు. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని, ఓటు హక్కుని తప్పనిసరిగా వినియోగించుకోవాలన్నారు వేణు. మనం అందరం మన ఒక అమూల్యమైన ఓటుని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. గెలిపించి మన పార్టీ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నామనాగేశ్వరరావుని గెలిపించి పార్లమెంట్కి అత్యధిక మెజారిటీతో పంపించాలి. ఓటుని దుర్వినియోగం చేసుకోవద్దు, సద్వినియోగం చేసుకోమని నాకు కోరిక. డైలాగ్ కింగ్ మోహన్ బాబు తణుకులో నిర్వహించిన రోడ్ షోలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంపై తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధించారు. మట్టిని, ఇసుకని కూడా వదలకుండా దోచుకున్నారని దుయ్యబట్టారు. ఎంపీలు, మంత్రులు పెక్క కూడా తాగుతున్నారు, ఇసుక కూడా దొంగలిస్తున్నారు. ఎంత నీచం అయ్యా! మట్టి, ఆ మట్టిలో మనం కలిసిపోతాం. మట్టి దొంగతనం, ఇసుక దొంగతనం. అసలు ఏమిటి చంద్రబాబు నీ బ్రతుకు? నువ్వు ఏది చూడు, నిన్ననే చూసా టీవీ. అసలు ఎప్పుడు నేను చంద్రబాబు ఎలా ముగిపోతున్నాడు. మేజర్ చంద్రకాంత్ సినిమా టైంలో ఎన్టీ రామారావు మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని చెప్పానంటున్న మోహన్ బాబు ఈసారి జగన్ సీఎం కావడం ఖాయమంటున్నారు. ఎన్టీ రామారావు గారితో నా ఆస్తులు తాకట్టు పెట్టి మేజర్ చంద్రకాంత్ సినిమా తీశాను. అన్నయ్యను ముఖ్యమంత్రిగా చూడాలనుకున్నాను, జరిగింది ఆ రోజు. మళ్ళీ ఈరోజు చెప్తున్నా, 125, 130 సీట్లు రాయడం ఖాయం. ఇక సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్న తలసాని సాయి కిరణ్ యాదవ్ కి టాలీవుడ్ మొత్తంగా మద్దతు పలుకుతోంది. పలువురు తారలు ముందుకొచ్చి సాయి కిరణ్ కి ప్రచారం చేస్తున్నారు. పరుచూరి గోపాలకృష్ణ, ఉత్తేజ్, హేమ, దిల్ రాజు వంటి సెలబ్రిటీస్ సాయి కిరణ్ కి ఓటు వేయాలని కోరుతున్నారు. సినిమా ఇండస్ట్రీకి అన్ని విధాలుగా అండదండలు అందిస్తున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుణ్ణి గెలిపించుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు సెలబ్రిటీస్. ఒక సినిమా పరిశ్రమ తరపున మంత్రిగా ఉన్న మన తలసాని గారి అబ్బాయి 1, 2 విఘ్నుడు, విద్వత్తు కలవాడు,
అటువంటి మనిషిని కనుక మన ప్రతినిధిగా మనం పంపించుకోగలిగితే రేపు మనందరికీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది అనేటువంటి భావంతో నేను తెలియజేస్తున్నాను. సాయి తండ్రి గొడుగు కింద పెరిగినవాడు కాదు, తండ్రి అడుగు జాడున పెరిగినవాడు, తండ్రి ముడుగు జాడున పెరిగినవాడు. కాబట్టి డెఫినెట్గా ప్రజల నుంచి వచ్చాడు. ఎప్పుడు తలసాని చుట్టూ పేదవాళ్ళని, వాళ్ళని, వీళ్ళని, కష్టాలు, కన్నీళ్లు ఇవన్నీ చూస్తూ ఈరోజు మంత్రి స్థాయికి ఎదిగాడు. అలాంటి కుటుంబం నుంచి వచ్చాడు. ఏ చెట్టు విత్తనం ఉంటే ఆ చెట్టు పెరుగుద్దంటారు. అలాగే తలసాని అలాగే తను కూడా ఎదిగి అద్భుతంగా గొప్ప పనులన్నీ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన సాయి కిరణ్ ఎంపీ క్యాండిడేట్గా పోటీ చేయడం చాలా హ్యాపీగా ఉంది. తన గురించి నేను చాలా స్టడీ చేసిన తర్వాత ఈరోజు మాట్లాడడానికి ధైర్యం చేసిన. కొన్ని చోట్ల పార్టీ గుర్తుకి ఓటేస్తారు, కొన్ని చోట్ల మనుషులను చూసి ఓటేస్తారు. ఏ రకంగా అయినా ద మోస్ట్ ఎలిజిబుల్ ఎంపీ క్యాండిడేట్ ఫర్ సికింద్రాబాద్ ఈజ్ అవర్ సాయి కిరణ్. లీడింగ్ కమెడియన్ అలీ వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున ప్రచారం నిర్వహిస్తున్నారు. విశాఖపట్నంలో నిర్వహించిన క్యాంపెయినింగ్ లో అలీ కామెడీ పంచ్లతోనే విమర్శలు గుప్పించారు. గాంధీ గారు పాదయాత్ర చేస్తే మనకి స్వతంత్రం వచ్చింది, మళ్ళీ మీరు పాదయాత్ర చేశారు, మీరే సీఎం అంటే ఈ ఆంధ్ర రాష్ట్రానికి అని చెప్పారు. తండ్రి కంట మించిన తనయుడు 3600 కిలోమీటర్లు తిరిగి భారతదేశంలో నాకు తెలిసి ప్రపంచ పట్టంలో మొట్టమొదటి వ్యక్తి వైఎస్ జగన్ గారు. మరి వారు పెట్టిన పథకాలు నవరత్నాలు అద్భుతం. ఎందుకు నవరత్నాలు పెట్టారు అంటే రాయలసీమ రత్నాల సీమ, ఆ రత్నాల సీమ నుంచి వచ్చిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయుడు నవరత్నాలు చెప్పి ఒక అద్భుతమైన పథకం పెట్టారు. నందమూరి తారకరత్న నెల్లూరు జిల్లాలో రోడ్ షో నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ తరపున తారకరత్న క్యాంపెయినింగ్ లో పాల్గొంటున్నారు. తెలుగుదేశం ఒక పార్టీ కాదు, కుటుంబం లాంటిది అంటూ పర్సనల్ టచ్ ఇచ్చి తారకరత్న ఓటర్ల మనసు దోచుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు.